హాయ్ అండి. ఈరోజైతే మనము బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బీన్స్ దీంట్లో వాటర్లో వేసేసి కడిగి కట్ చేసుకున్న బీన్స్ని ఈ వాటర్లో వేసేసినాం కదా. పెసరపప్పు కూడా కడిగి పెట్టుకునింది వేసేసి ఉడకబెట్టేద్దాం. దీంట్లో రాళ్ళుప్పు కొంచెం వేసుకున్నాం. మూత పెట్టేసి ఇది బాగా ఉడకబెట్టుకున్నాం. 10 నిమిషాలు ఉడకాలి. బీన్స్ ఇప్పుడు ఉడికిపోయింది. దీన్ని వడగట్టేస్తాం. పెసరపప్పు ఉడికిపోయింది, బీన్స్ ఉడికిపోయింది. చల్లి గిన్నెలో వడగట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ 2 టీ స్పూన్లు వేసినాము. ఆయిల్ కాగినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వేగినాక పచ్చిమిర్చి, ఇప్పుడు దంచి పెట్టుకున్న గార్లిక్, అట్లే కరివేపాకు కూడా వేసేద్దాం. గార్లిక్ వేగాక బీన్స్, పెసరపప్పు వేసేసి ఒకసారి కలపండి. ఒక 5 నిమిషాలు స్లో మంటలో ఇది అట్టే ఫ్రై చేసేసినాం కదా. ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో లాస్ట్ కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ వేద్దాం. అంతే అండి, బీన్స్కాయ కర్రీ రెడీ. చాలా సింపుల్గా అయిపోయింది. బీన్స్కాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.